అమరప్రసాద్ గారు నమస్తే. నమస్తే. జై శ్రీరామ్. జై శ్రీరామ్. అయితే ఇప్పుడు 'పుష్ప' సినిమా చూసారా? 'పుష్ప 2' చూలే. చూడలే. వార్తలైతే వింటున్నారా? ఓటీటీలోకి వచ్చిన చూస్తా. ఓటీటీలోకి వచ్చినాక చూస్తారు. ఎందుకంటే జనాల్లాగా వెయ్యి రూపాయలు పెట్టుకునే అంటే నేను మ్యాక్సిమం కూడా నేను ఓటీటీలో చూడడానికి ప్రిఫరెన్స్ ఇస్తాను. ఎందుకంటే నాకు ఏదైనా సీన్ నచ్చితే దాన్ని రిపీటెడ్గా చూసుకోవడం, ఏదైనా అర్థం కాకపోతే మళ్ళీ రిపీటెడ్గా చూసుకోవడం, అది ఫ్లెక్సిబుల్ ఉంటుంది కాబట్టి నేను అదే ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే ప్రశాంతంగా కూర్చొని చూడడం నాకు ఇంట్రెస్ట్. 'పుష్ప' సినిమా వల్ల ఇద్దరు ప్రాణాలు పోయినాయి. తల్లి, కొడుకు ఇద్దరు ప్రాణాలు, నిండు ప్రాణాలు పోయినాయి. తల్లికి 25 లక్షల రూపాయలు ఇస్తా నష్టపరిహారం అని చెప్పేసి అల్లు అర్జున్ గారు ప్రకటించారు ఆయన. కాకపోతే సినిమాకి ఇంత రేట్లు పెంచి పెట్టడము కరెక్టేనా? ఫస్ట్ పాయింట్. 2, సినిమా వల్ల ఇంత చనిపోవడం కరెక్టేనా? ఇది అల్లు అర్జున్ గారు చేసిన తప్ప కరెక్టా? ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే మీరు 2 ప్రశ్నలు అడిగారు. ఇక్కడ హీరో అని ఏదైతే ఒక ఆర్టిస్ట్కు మనం అంటున్నామో అది కంప్లీట్లీ రాంగ్ అండి. అది అతను ఒక ముఖానికి రంగు వేసుకొని నటించే ఒక ఆర్టిస్ట్ మాత్రమే. ఈజ్ నాట్ హీరో. అంటే సినిమాలో ఒక రేప్ చేసిన వాడిని రేపిస్ట్ అంటామా? హీరోలో సినిమాలో రేపిస్ట్ అంటారు, ఒక కేసు అది పాత్ర, అది అంతే. వీళ్ళేమి నిజంగా హీరోలు కాదు. వీళ్ళేమి ఇప్పుడు వీళ్ళు అన్ని చేసే ఏ యాక్షన్ మూవీస్ అయినా కూడా అన్ని డూప్ లేకుండా చేసేది ఏం లేదు. వీళ్ళు దే ఆర్ నాట్ రియల్ హీరోస్. మరి ఎందుకు ఈ అభిమానులు మరి ఇది అర్థం చేసుకోలేకపోతారో అర్థం కాదు. ఇప్పుడు 1000 రూపాయలు పెట్టి టికెట్ అసలు ఏందండి అది? మరి టూ మచ్ ఇది. అంటే సింపుల్గా ఏంటంటే నా ఆర్మీ అంటాడు ఈ అల్లు అర్జున్. అంటే నీ ఆర్మీ జోబులను కొల్లగొట్టడానికి నువ్వు 300 కోట్లు కావాలి కాబట్టి ఇప్పుడు నీకు నీ ఆర్మీ జోబులు ఇప్పుడు మొదటి రోజు సినిమాలు చూసేంత ఎవరండి? నీలాంటి నాలుగు చూడడు. మనం బోము చూసేది ఎవరు? అభిమానం. అంతే, ఎగ్జాక్ట్లీ. ప్రేక్షకుల్లో ఫ్యాన్సే అంతే. వాళ్ళు ఫస్ట్ డే మూవీ రిలీజ్ అయిందంటే ఫస్ట్ డేలో 4 షోలు వాళ్ళే చూస్తారు అవసరమైతే. అంటే కలెక్షన్స్ ఎక్కువ కావాలన్నది. ఒక్కొక్కటి దగ్గర 1000 రూపాయలు వసూలు చేయడం అంటే నీ 300 రూపాయల కోసం నీ అభిమానం అంటే నీ ఫ్యాన్స్ని జబ్బులు కొల్లగొట్టినావు. మరి వాళ్ళ కోసం ఫ్రీ షోస్ చేయొచ్చు కదా. ఇప్పుడు ఇప్పుడు నువ్వేమంటున్నావు? నీ అభిమానులు మీరు లేకపోతే నేను లేనంటున్నావు. మరి నువ్వు వాళ్ళు లేకపోతే నువ్వు లేనంటున్నావు జోబులు ఎందుకు కొల్లగొడుతున్నావు? సరే, అందులో నీ అభిమానులు జాబ్ చేసేవాడు ఉన్నాడు, ఓకే, పర్వాలేదు, ఓకే. అదే జాబులు చేయకుండా విద్యార్థులు అయితే ఆ 1000 రూపాయలు ఎడికెళ్ళి వస్తాయి వానికి? వాడు 2 షోలు చూడాలనుకుంటే 2000 రూపాయలు కావాలి, మళ్ళీ ఖర్చులు ఉంటాయి రిమైనింగ్. అంటే ఇవన్నీ ఎవడికి నష్టం ఇది? అంటే వీడి అభిమానులకే నష్టం. వీడి అభిమానులు అంటే నేను వాడేం పెద్ద హీరో కాదు, వాడేమి రియల్ హీరో కాదు. నా దృష్టిలో ఒక ముఖానికి అర్థం ఏది కలర్ ఏమంటుంది మేకప్ వేసుకుని ఒక ఆర్టిస్ట్ మాత్రమే. రియల్ హీరోస్ మూవీస్ అంటే మొన్నటి వరకు అమర్ అని నడిచింది. అది రియల్ మూవీస్. వాటిని చూడాలి, వాటిని ఎంకరేజ్ చేయాలి. అసలు ఈ పనికి వీడి ముందే అతి. నా దృష్టిలో వీడంటేనే ఒక అతిగాడు. ఈ అతిగాడు దేశం మొత్తం తిరిగి నా సినిమా వీడు తీసిన సినిమా ఏంటి సార్? మన సైనికుడు పాత్ర చేసిండా, లేకుంటే ఒక దేశానికి ఉపయోగపడేమని చేసిండా? స్మగ్లింగ్ చేయాలి, ఎలా చేయాలి, పోలీసులు దొరకకుండా ఎలా తప్పించుకోవాలని ఒక పనికి మాలిన సినిమా తీసిండు. ఆ సినిమా కోసం ఈ పనికి మాలినోడి అభిమానులు 1000 రూపాయలు పెట్టి వెళ్ళడం. వెళ్ళిండు. ఆ థియేటర్ కూడా ఈయన పోవాల్సిన అవసరం ఏమున్నది? అవసరం లేదు. ఇక్కడ ఏం చెప్తా అంటే ఇక్కడ ఒక్కరు తప్పు కాదు, అందరి తప్పు ఉన్నది అక్కడ. ఎవ్రీవన్, థియేటర్ యాజమాన్యం తప్పున్నది, ఈయనది కూడా తప్పున్నది. ఈయన పోయి అక్కడ అటువంటి పొజిషన్లో ఆ కార్లో నుంచి బయటకు వచ్చేసి బయట నిలబడి అంత షో చేయని అవసరం లేదు. అవసరం ఉంది అక్కడ? అవసరమే లేదు కదా. ఇప్పుడు దానివల్ల ఒక ఫ్యామిలీ బలి. ఇప్పుడు నేను ఒక విషయం నిజం చెప్పాలంటే వాళ్ళు వెళ్ళడం కూడా తప్పే. ఆ భార్య భర్త 2 పిల్లలు, 4 వాళ్ళు వెళ్ళడం కూడా తప్పే. ఎందుకంటే ఫస్ట్ డే ఎలా ఉంటుందో అందరికి తెలిసిన విషయమే. అది కూడా మళ్ళీ ఇంకోటి బెనిఫిట్ షోస్ సంథింగ్ ఉన్నాయి. అవి అవన్నీ ఎంత దరిద్రంగా ఉంటాయి, ఎంత దారుణంగా ఉంటాయి. వీళ్ళు కూడా వెళ్ళడం తప్పే. తర్వాత ఏం చూడొచ్చు కదా. నేను ఈరోజు చూసాను అనుకుంటా పేపర్లో, ఆ తండ్రి ఏమంటున్నాడంటే మా బాబు అభిమాన హీరో. ఆ బాబు ఉన్నాడే ఇంత, వాడికి అభిమాన హీరో వీడేంది పనికి మాలినాడు? స్మగ్లింగ్ ఎట్లా చేయాలి, పోలీసుల నుంచి ఎంత తప్పించుకోవాలి, ఇలాంటి చెడ్డ పనులు చెప్పేటట్టు ఈ పిల్లడికి అభిమానం అయితే ఈ తండ్రి నా అభిమానం కాబట్టి తీసుకుపోయినాం, మేము పోయినాము అంటాడా? అవన్నీ కూడా ఏంటంటే
వ్యవస్థలో అన్ని దారుణాలు. ఇప్పుడు 300 కోట్ల రూపాయలు అభిమానుల జోబు కొల్లగొట్టి తీసుకుంటున్నాడు అంతే, సింపుల్ చెప్పాలంటే. ఇలాంటి వాళ్ళను అభిమాన హీరోలని చెప్పుకున్న వీళ్ళకు పనికి వీళ్ళొక పనికి మాలిన వాళ్ళు, వాడొక పనికి మాలినాడు. అంటే 25 లక్షల రూపాయలు నష్టపరిహారం లాగా లేకపోతే సంథింగ్. సరే, నష్టపరిహారం కూడా 25 లక్షలు అనేది కూడా ఒక విధంగా చూస్తే, ఇప్పుడు ఆయన ఈ సినిమాకు సంపాదించిన దాంట్లో నేనేం సగం ఇవ్వు లేకుంటే అందులో అంత ఇవ్వని నేను చెప్పను, కానీ 25 lakhs అనేది మాత్రం అది ప్రేక్షకుల అంటే చూస్తున్న జనానికి అది కరెక్ట్ కాదనిపిస్తుంది. ఇప్పుడు నాకు కూడా అనిపిస్తుంది ఏంటంటే కనీసం 1 కోటి రూపాయలు 2 కోట్లనే ఇచ్చింటే జర మర్యాద తగ్గుతుంది. ఎందుకంటే ఈయన కూడా ఎప్పుడు స్పందించిందంటే, థియేటర్లో కూర్చున్నప్పుడే వీళ్ళు చనిపోయాయి, తల్లి చనిపోయింది. ఇప్పుడు లోపల కూర్చున్నా లోపల నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా విషయం తెలిసి ఉంటుంది ఆయన, తెలిసి ఉంటుంది. ఆ రోజు కూడా స్పందించలేదు ఆయన. ఆ రోజు సాయంత్రం రాత్రి కూడా ఈయన విజయోత్సవాలు చేసుకున్నాడు. ఆయన ఆల్రెడీ అవన్నీ చేసుకుంటున్నాడు. ఆయనకి ఇన్ఫర్మేషన్ ఉన్నా స్పందించలేదు. అందుకే పట్టింపులేదు, అవసరం ఉంది. ఎవడు చస్తే పోయింది వీడికి, ఎవడు చస్తే ఏంది, ఎవడు పోతే వాడికి ఏంది, వానికి కావాల్సింది వాడిని 300 కోట్ల కలెక్షన్ కావాలా, టోటల్ 1000 కోట్ల సినిమా అమ్ముడైంది, ఆ 1000 కోట్ల కలెక్షన్ కావాలా, అదే పనిలో ఉన్నాడు. తెల్లారి కూడా ఎప్పుడు స్పందించిండు అంటే జనాల్లో విపరీతమైన నెగిటివిటీ ఈ అల్లు అరవింద్ మీద వచ్చినప్పుడు అప్పుడు వీడు స్పందించాడు తప్పించి అప్పటి వరకు స్పందించలేదు. సో ఆ నష్టపరిహారం 25 lakhs అనేది కూడా కరెక్ట్ కాదు. ఇంకా కొద్దిగా పెంచి ఇచ్చింటే కొద్దిగా నువ్వు చేసిన తప్పుకు, నువ్వు చేసిన పాపానికి కొద్దిగా బెటర్ అనిపిస్తుంది జనాల్లో.